హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ నుండి ప్రతి చాప్టర్ వైజ్గా కవులు, రచయితలు, రచనలు, అర్థాలు, సామెతలు, జాతీయాలు మొదలగు అన్ని అంశాల గురించి క్విక్ రివిజన్ చేద్దాం. అండ్ నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను సోషల్ అండ్ సైన్స్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అదేవిధంగా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియచేయండి. అండ్ నేను ఇంకా ఏ వీడియోస్ చేయాలనో కామెంట్ చేయండి. ఇక్కడ సిక్స్త్ క్లాస్ తెలుగులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అభినందనలు. ఈ అభినందనలు రచయిత వచ్చేసి శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం దేశం బాగోగులు కోరుతూ నిరంతరం శ్రమించే కర్మవీరుల గురించి తెలుపుతుంది. ఇక్కడ కర్మవీరులు నిరంతరం శ్రమించే వాళ్ళు ఎవరంటే రైతులు, సైనికులు. నెక్స్ట్ ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకుంటే ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రచన, గుర్తుంచుకోండి, స్వరభారతి. నెక్స్ట్ ఇక్కడ శేషం లక్ష్మీనారాయణాచార్య జిల్లా వచ్చేసి కరీంనగర్, గ్రామం వచ్చేసి నగనూరు, అండ్ తల్లిదండ్రులు కనకమ్మ అండ్ నరహరి స్వామి. ఇక్కడ శేషం లక్ష్మీనారాయణాచార్య కాలం చూసుకుంటే 15 ఏప్రిల్ 1947 అండ్ మరణం 17 మే 1998. ఇక్కడ ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ జై జవాన్ జై కిసాన్ అన్నది ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఇది లాస్ట్ టెట్లో అడగడం జరిగిందండి, లాస్ట్ ప్రీవియస్ టెట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు చూసుకుంటే రుధిరం అంటే రక్తం, సోపానాలు అంటే మెట్లు, నివాసం అంటే మందిరం, పసడి అనగా బంగారం, హాలికులు అంటే రైతులు, స్వేదం అంటే చెమటలు. నెక్స్ట్ ఇక్కడ ఒకే అర్థాన్ని వచ్చే రెండు పదాలు చూసుకుంటే ఒకే అర్థం ఇచ్చే పదాలు ఏవంటే ఇక్కడ రైతు అంటే కర్షకుడు వస్తుంది, హాలికులు అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కత్తి అంటే ఖడ్గం, అసి. ఇవి ఫస్ట్ లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ సెకండ్ లెసన్ చూద్దాం. ఇక్కడ సెకండ్ లెసన్ వచ్చేసి స్నేహబంధం, రచయిత వచ్చేసి చిన్నయ్య సూరి. ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం చూస్తే స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడం. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు చూసుకుంటే ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. అండ్ ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. ఇక్కడ విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోనికి అనువాదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం. ఇక్కడ స్నేహితులు వచ్చేసి నలుగురు ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి, లాస్ట్ డిఎస్ బిట్ ఇది. ఇక్కడ పేర్లు ఇచ్చేసి వాళ్ళు ఎవరో కనుక్కోమని చెప్పి ఇట్లా అడగడం జరిగింది. ఇక్కడ కాకి అంటే లఘుపతనం, తాబేలు అంటే మంతరకం, నెక్స్ట్ జింక అంటే చిత్రాంగుని, ఇక్కడ ఎలుక అంటే హిరణ్యకం అనిడ్యుడు అని. నెక్స్ట్ అర్థాలు చూసుకుంటే చెలిమి అంటే స్నేహము, కన్నం అంటే కలుగు, చెలగాటం అంటే ప్రమాదం, కన్నం అంటే బిలం. అంటే కన్నం అంటే బిలం వస్తుంది, కలుగు వస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కొలను అంటే మడుగు, కూర్మ అంటే తాంబేలు, నెక్స్ట్ కాకి అంటే వాయసం. ఇవి అర్థాలు. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు చూసుకుంటే అటవీ అంటే అడవి, స్నేహం అంటే నెయ్యం, ఆకాశం అంటే ఆకాశం, సహాయం అంటే సాయం, రాత్రి అంటే రాత్రి. నెక్స్ట్ ఒకే అర్థం వచ్చే పదాలు చూసుకుంటే కన్నం అంటే రంధ్రం, బిలం. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కన్నం అంటే రంధ్రం అని, బిలం అని. నెక్స్ట్ కొలను అంటే సరస్సు, మడుగు. ఇక్కడ నెక్స్ట్ సఖ్యం అంటే నెయ్యం, స్నేహం. ఇవి సెకండ్ లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ లెసన్ చూసుకుంటే వర్షం, రచయిత వచ్చేసి డాక్టర్ పల్ల దుర్గయ్య. ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం వర్షాభావం గురించి తెలియజేయడం. నెక్స్ట్ ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకుంటే ఈ పాఠ్యభాగం ఖండకావ్య ప్రక్రియకు చెందినది, ఇంపార్టెంట్ అండి. అండ్ వస్తు వైవిధ్యం కలిగి ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. ఈ పాఠ్యభాగం డాక్టర్ పల్ల దుర్గయ్య రచించిన
పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పల్లదుర్గ జిల్లా వచ్చేసి హనుమకొండ, గ్రామం మణికొండ. ఇక్కడ ఆయన కాలం చూసుకుంటే 25 మే 1914లో జన్మించిండు. 19 డిసెంబర్ 1983లో ఆయన మరణం. నెక్స్ట్ ఈయన తల్లిదండ్రులు వచ్చేసి తల్లి ఏమో నరసమ్మ, తండ్రి పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా ఎవరు అందుకున్నారంటే పల్ల దుర్గయ్య. ఇక్కడ ఈయన ఒక రచనలు చూసుకుంటే ఒకటి పాలవెల్లి అండ్ గంగిరెద్దు. నెక్స్ట్ ఇవి గుర్తించుకోవాలి, పాలవెల్లి అండ్ గంగిరెద్దు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పరిశోధనలు 16వ శతాబ్దం ఎందలి ప్రబంధ వాజ్మేయం తద్వికాసం అనే అంశంపై ఈయన నంది తిమ్మన రాసిన పారిజాతాపహరణ పైన పరిశోధనలు చేసిండు. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు చూసుకుంటే ఒకటి కృషికులు అంటే రైతులు, అలయించ అంటే బాధ పెట్టు, వడి అంటే వేగం, తాపడం అంటే అతికించుట, పయ్యరా అంటే గాలి. ఇవి అర్థాలు. ఇక్కడ ఒకే అర్థం వచ్చే పదాలు చూసుకుంటే సముద్రం అంటే ఉదది పయోది. నెక్స్ట్ ఆకాశం అంటే నింగి అంబరం. నెక్స్ట్ భూమి అంటే అవని పుడమి. ఇవి గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th లెసన్ లేఖ. పాఠం ఉద్దేశం లేఖ రచనను పరిచయం చేస్తూ తెలంగాణలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను గురించి తెలియజేయడం. ఇక్కడ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం లేఖ రచన ప్రక్రియకు చెందినది. లేఖలో విషయం ప్రధానం, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖలో వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు లేఖలు తదితర భేదాలు ఉంటాయి. హన్మకొండలో 1000 స్తంభాల గుడి ఉంది. ఈ గుడిలో ఒకటి నంది విగ్రహం, 2 శివలింగం ఉన్నాయి. నెక్స్ట్ వరంగల్ కోటలో ఒకటి స్వయంభూ దేవాలయం, 2ది కుష్ మహల్, 3వది నాట్య మండలి. ఆనాటి శిలాశాసనాలు విగ్రహాలు కనిపించినాయి. నెక్స్ట్ వరంగల్ కోట నుండే కాకతీయ చక్రవర్తులైన రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు పరిపాలన కొనసాగించిండ్రు. నెక్స్ట్ ఇక్కడ రాతిపై చెక్కిన విగ్రహాలు ఉన్నాయి. ఒకటి సింహం, ఏనుగులు, హంసలు. నెక్స్ట్ నంది విగ్రహం యొక్క ప్రత్యేకత చూసుకుంటే దాన్ని ఏ దిక్కు నుంచి చూసినా అది వారిని చూసినట్లే అనిపిస్తుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ రామప్ప దేవాలయం. ఈ దేవాలయం పక్కనే రామప్ప చెరువు ఉంటుంది, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ బొమ్మల గుట్ట. ఇది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, గ్రామం వచ్చేసి కురిక్యాల. ఇక్కడ ఈ ప్రదేశం తెలుగు భాషకు కీర్తి ప్రతిష్టతలను అందించింది. నెక్స్ట్ ప్రాచీన తెలంగాణ కవి జినవల్లభుని కంద పద్యాలు ఇక్కడ శిల మీద చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే జినవల్లభుని కంద పద్యాలు ఇక్కడ శిల మీద చెక్కబడి ఉంటాయి. నెక్స్ట్ ఈ కంద పద్యాల ఆధారంగానే మన తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించింది, ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఇది ఒక నాట్ ఓన్లీ టెట్ మాత్రమే కాదు, ఇది డిఎస్సికి ఉపయోగపడే విధంగా చెప్తున్నాను. నెక్స్ట్ సింగరేణి బొగ్గు గనులు, శ్రీ వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం. పాట రాసింది ఎవరంటే అందశ్రీ. తెలంగాణ మాతృగీతం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం రాసిందేమో ఇది కూడా అందశ్రీ, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కోటిలింగాల. ఇక్కడ కోటిలింగాల శాతవాహనుల రాజధాని కోటిలింగాల. దీని చుట్టూ గోదావరి నది ఉంటుంది, ఇది గోదావరి నది ఉంటుంది దీని చుట్టూ. నెక్స్ట్ ఇక్కడ శివలింగం ఇసుక రేణువులతో ఏర్పడి ఉంటుంది. ఇక్కడ శాతవాహన వంశపు తొలి రాజు ఎవరంటే శ్రీముఖుడు. నెక్స్ట్ ఈ ప్రదేశంలో శ్రీముఖుని నాణ్యములు లభించాయి. నెక్స్ట్ చార్మినార్. ఇక్కడ ఈ చార్మినార్ ను మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా దీన్ని 1991లో నిర్మించాడు. దీనికి 4 దిక్కుల 4 గోపురాలు ఉంటాయి, వీటిని మినార్లని అంటాం. నెక్స్ట్ ఇక్కడ గమనించాల్సింది హుస్సేన్ సాగర్ చెరువు మధ్యలో శాంతికి ప్రతిరూపమైన బుద్ధుని విగ్రహం ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్ బిర్లా మందిర్ పాలరాతితో కట్టిన వెంకటేశ్వర స్వామిని గుడి ఇది. నెక్స్ట్ పాలమూరు జిల్లా పిల్లల మర్రి చెట్టు, జింకల పార్కు, అక్వేరియం, మ్యూజియంలు ఉంటాయి ఇక్కడ అంటే ఈ పిల్లల మర్రిలో. నెక్స్ట్ గద్వాల కోట.
నెక్స్ట్ గద్వాల కోట, ఇది జోగులాంబ జిల్లాలో ఉంది. లాస్ట్ ఇయర్ డిఎస్సి వీటి ఎస్సీ వాళ్ళకి అడిగినరు. గద్వాల కోట నిర్మించింది ఎవరంటే సోమనాద్రి. ఈ గద్వాల మట్టి కోటను 1750 ప్రాంతంలో పెద్ద సోను భూపాలుడు కట్టించాడు. పెద్ద సోను భూపాల అంటే సోమనాద్రి. నెక్స్ట్ కోట లోపల చెన్నకేశ్వర స్వామి గుడి ఉంటుంది, ఇంపార్టెంట్. గుడి ముందర 90 అడుగుల గాలి గోపురం ఉంటుంది. నెక్స్ట్ చిన్న సోమ భూపాలుని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు. ఇక్కడ ఏంటంటే చిన్న సోమ భూపాలుని ఆస్థానంలో ఎంతమంది అష్టదిగ్గజ కవులు ఉండేవారు. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు చూసుకుంటే గుడి అంటే ఆలయం, నెక్స్ట్ ఆనందం అంటే సంతోషం, సందర్శించుట అంటే చూచుట, ఆనవాళ్ళు అంటే గుర్తులు, నెక్స్ట్ ప్రథమ అంటే మొదట. ఇవి అర్థాలు. నెక్స్ట్ ఒకే అర్థం వచ్చే పదాలు చూసుకుంటే ఇక్కడ దుర్గం అంటే కోట, బిలం గుర్తించుకోవాలి, ఇంపార్టెంట్. గుడి అంటే దేవాలయము, మందిరము. నెక్స్ట్ శిల అంటే రాయి బండ, నీరు అంటే జలం సలిలం, కన్ను అంటే నేత్రం నయనం. ఇక్కడ దుర్గం అంటే కోట, జిల్లా, ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th చాప్టర్ శతక శుధ, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శతకాలు ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి. పాఠం ఉద్దేశం విద్యార్థుల నైతిక విలువలు పెంపొందించడం. నెక్స్ట్ ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకుంటే ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలని అర్థం గుర్తించుకోవాలి, అడిగే చాయిసెస్ ఉంటాయి. నెక్స్ట్ కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి. ఇక్కడ సుమతి శతకం రాసింది ఎవరంటే బద్దెన, 13వ శతాబ్దం, ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ డిఎస్సి బిట్ కాలం అడగడం జరిగింది. నెక్స్ట్ లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి ఎవరంటే బద్దెన. నెక్స్ట్ వేములవాడ చాళుక్య రాజు భద్రభూపాలుడు, ఇతన్నే బద్దెన అని అంటారు. నెక్స్ట్ బద్దెన గ్రంథాలు చూసుకుంటే నీతి శాస్త్ర ముక్తావళి 1వది, నెక్స్ట్ 2వది సుమతి శతకం. ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఈ గ్రంథాలు వచ్చేసి రచనలు. నెక్స్ట్ ఇక్కడ నీతి శాస్త్ర ముక్తావళి అండ్ సుమతి శతకం, ఇవి 2 బద్దెన గ్రంథాలు అంటే రచనలు. నెక్స్ట్ 2వది శ్రీకాళహస్తీశ్వర శతకం, దుర్జటి, 16వ శతాబ్దం కవితను. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో దుర్జటి కూడా ఒకరు. నెక్స్ట్ ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని అతులిత మాధురి మహిమ అనే కలిగిన వాడని అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్, అతులిత మాధురి మహిమ కలిగిన వాడు అంటారు. నెక్స్ట్ దుర్జటి శ్రీకాళహస్తి మహత్యం అనే గ్రంథాన్ని రాశాడు, ఇంపార్టెంట్. దుర్జటి ఒక రచన వచ్చేసి శ్రీకాళహస్తి మహత్యం. నెక్స్ట్ కుమారి శతకం, పక్కి వెంకట నరసింహ కవి, 17వ శతాబ్దం కవితను. కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైనది, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను సులభ రీతిలో చెప్పిన కవి ఎవరంటే పక్కి వెంకట నరసింహ కవి, కుమారి శతకం. నెక్స్ట్ 4వ శతకం సుభాషిత రత్నావళి, ఏనుగు లక్ష్మణ కవి, 18వ శతాబ్దం గుర్తించుకోవాలి. నెక్స్ట్ సుభాషిత త్రిశతి సంస్కృతంలో భర్తృహరి రాయగా దీన్ని తెలుగులోకి అనువాదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకరు. ఈయన పెద్దపుర సంస్థానంలో పెద్ద గ్రామానివాసి, ఇక్కడ ఇంపార్టెంట్, ఈ పెద్దపుర సంస్థానంలోని పెద్ద గ్రామానివాసి. నెక్స్ట్ ఇక్కడ సుభాషిత రత్నావళి, విశ్వమిత్ర చరిత్రము, గంగా మహత్యము, ఇక్కడ రామేశ్వర మహత్యము మొదలైనవి ఇతని రచనలు, ఇంపార్టెంట్, ఈ రచనలు గుర్తించుకోండి. నెక్స్ట్ ఇక్కడ 16వ శతాబ్దం. ఇక్కడ 5వది ప్రభుతనయ శతకం, కౌకుండ్ల నారాయణరావు, 1883, 1953. ఇతని జిల్లా వచ్చేసి రంగారెడ్డి, గ్రామం కౌకుండ్ల, మకుటమేమో తనయ. ఇక్కడ ప్రభుతనయ కౌకుండ్ల నారాయణ అని గుర్తించుకోండి. నెక్స్ట్ గాంధీ తాత శతకం, సిరిసినగల్ కృష్ణమాచార్యులు, 1905, 1992. జిల్లా నిజామాబాద్ జిల్లా, గ్రామం వచ్చేసి మోర్తాడ్, జననం స్థిర నివాసం కోరుట్ల, మకుటమేమో సద్గుణ జాత అని మకుటమినది. నెక్స్ట్ రచనలు చూసుకుంటే కళాశాల అభ్యుదయం, 2వది రామానుజ చరితం, 3వది చిత్రబంధం, ఇంపార్టెంట్, ఇవి రచనలు గుర్తించుకోవాలి. నెక్స్ట్ ఇతను రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. రత్నమాల వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇతని బిరుదు వచ్చేసి అభినవ కాళిదాసు, ఎవరిదంటే సిరిసినగల్ కృష్ణమాచార్యులు. ఇతని కాలం వచ్చేసి 1905, 1992, అంటే 13
ఆగస్టు 1905లో జన్మించిండు. 15 ఏప్రిల్ 1992లో మరణించిండు. నెక్స్ట్ ఇక్కడ భరత సింహ శతకం సూరోజు బాల నరసింహచారి. ఇతని కాలం 1946-2014 వరకు. జిల్లా ఏమో నల్గొండ, గ్రామం చిన్న కాపర్తి, బిరుదు సహజ కవి. ఇతను రాసిన పుస్తకాలు వచ్చేసి ఒకటి కవితాకేతనం, చాలా ఇంపార్టెంట్ అండి. ఇతను రాసిన పుస్తకాలు కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందనృత్యం అండ్ 5వది వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర. ఇవి సురోజు బాల నరసింహచారి రచనలు. నెక్స్ట్ ఇక్కడ భవ్య చరిత శతకం వచ్చేసి టివి నారాయణరావు. భవ్య చరిత్ర శతకం టివి నారాయణ 1925. జిల్లా వచ్చేసి హైదరాబాద్. సేవలేమో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసిండు. నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ గా కూడా పనిచేసిండు. ఇతని రచనలు చూసుకుంటే జీవన వేదం, హర్షపుత్ర శతకం ఇంపార్టెంట్, భవ్య చరిత్ర శతకం. నెక్స్ట్ ఆత్మదర్శనం, 4వది ఆత్మదర్శనం, 5వది అమర వాక్సుద స్రవంతి ఇంపార్టెంట్. ఇవి ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. ఇవి శతకాలు. నెక్స్ట్ ఇక్కడ మకుటం మరియు కవి గురించి చూసుకుంటే ఇక్కడ సుమతి అనే మటకం బద్దెనది. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర మకుటం ఏమో దుర్జటి. కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి. ఇక్కడ ప్రభు తనయ అనే శతకం కౌకుండ్ల నారాయణది. నెక్స్ట్ గాంధీ తాత సద్గుణ జాత అనేది సిరిసినగల్ కృష్ణమాచార్యులు. నెక్స్ట్ బాల నరసింహ భరత సింహ అనేది సూరోజు ఇక్కడ గాంధీ తాత సద్గుణ జాత సిరిసినగల్ కృష్ణమాచార్యులు. నెక్స్ట్ బాల నరసింహ భరత సింహ వచ్చేసి సూరోజు బాల నరసింహచారి. నెక్స్ట్ భవ్య చరిత్ర అనేది టివి నారాయణ. ఇవి ఇంపార్టెంట్ అండి, గుర్తించుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ అర్థాలు చూసుకుంటే కాలనాగ అంటే నల్లత్రాచు అండ్ మణులు అంటే ముత్యాలు అని గుర్తుపెట్టుకోండి. ఇవి 5th లెసన్ కి సంబంధించిన శతకాలు. నెక్స్ట్ 6th లెసన్ పోతన బాల్యం. ఈయన రచయిత వచ్చేసి వానమామలై వరదాచార్యులు. ఇంపార్టెంట్ అండి ఈ లెసన్. నెక్స్ట్ ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం పిల్లల అభిరుచులను ఆసక్తులను గురించి. ఇక్కడ తిప్పన్న పోతన్నలు వచ్చేసి అన్నదమ్ముల బాల్యం. నెక్స్ట్ పాఠ్య భాగ వివరాలు చూసుకుంటే ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. కావ్యం అనగా వర్ణనతో కూడినది అని అర్థం. ఇక్కడ మహాకవి పోతన జీవితం ఆధారంగా డాక్టర్ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమాశ్వాసనం ఇంపార్టెంట్ అండి. ఇది ప్రథమాశ్వాసం నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడ డాక్టర్ వానమామలై వరదాచార్యులు జిల్లా వచ్చేసి వరంగల్ అర్బన్, గ్రామం మణికొండలో జన్మించారు. ఇక్కడ కాలం వచ్చేసి 16/8/1912 జననం. మరణం వచ్చేసి 30 అక్టోబర్ 1984. ఇక్కడ స్థిర నివాసం వచ్చేసి మంచిర్యాల జిల్లా చెన్నూరు దగ్గర. నెక్స్ట్ ఈయన సంస్కృతం తెలుగు భాషలో చక్కని పాండిత్యం కలవాడు. ఇతని బిరుదులు చూసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అభినవ పోతన అండ్ అభినవ కాళిదాసు, మధుర కవి చక్రవర్తి. ఇతని గ్రంథాలు అంటే రచనలు ఒకసారి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఈ రచనలు. 1వది పోతన చరిత్రము, సూక్తి వైజయంతి 3వది వ్యాసవాణి, 4వది మణిమాల, 5వది జయధ్వజం, 6వది కూలిపోయే కొమ్మ, 7వది రైతు బిడ్డ. ఇక్కడ బుర్రకథ సంపుటిలోని రైతు బిడ్డ మొదలగున్నాయి ఇతని రచనలు. నెక్స్ట్ ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు ఈయనకు వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ తిప్పన్న పోతనలు అన్నదమ్ములు. పోతనకు ఆటలంటే చాలా ఇష్టం. పోతనకు ఉక్కుబాలుడని అనేవారు. నెక్స్ట్ పోతనను కోకిలతో పోల్చిన వారు. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు చూసుకుంటే సోదర భావం అంటే సౌభృతాత్రము. నెక్స్ట్ పుస్తకం అంటే పుత్తము, అధిపుడు అంటే గొప్ప, సోదరుడు అంటే తమ్ముడు లేదా అన్న, శరీరం అంటే మై. ఇక్కడ ప్రకృతి వికృతులు చూసుకుంటే భోజనం అంటే బోనం, నిదుర అంటే నిద్ర, పొత్తం అంటే పుస్తకం. ఇవి
6th లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ ఇక్కడ 7వ చాప్టర్ ఉడత సాయం, రచయిత గోనబుద్ధారెడ్డి. ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం పిల్లలకు ప్రాచీన సాహిత్యం పట్ల అభిరుచిని కల్పించుట. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు చూసుకుంటే ఈ పాఠం ద్విపద ప్రక్రియకు చెందినది. ద్విపదలో 2 పాదాలు ఉంటాయి. ఇది పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ పాఠం రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోని తీసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గోనబుద్ధారెడ్డి కాలం వచ్చేసి 13వ శతాబ్దం కవి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది లాస్ట్ ఇయర్ డిఎస్సి బిట్ అండి, కాలం అడిగిండు. నెక్స్ట్ ఇతడు కాకతీయుల సామంతరాజు. ఇక్కడ వర్ధమానపురం అంటే నంది వడ్డెమాన్ అని అర్థం. ఇంపార్టెంట్, నంది వడ్డెమాన్ ప్రస్తుత నాగరికర్నూలు జిల్లా. నెక్స్ట్ గోనబుద్ధారెడ్డి రాజధాని వర్ధమానపురం. నెక్స్ట్ తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండం వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు అయిన కాచ భూపతి విఠలనాథుడు రాశాడు, పూర్తి చేసిర్రు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. నెక్స్ట్ శ్రీరామునికి ఉడతను సుగ్రీవుడు ఇస్తాడు. ఇక్కడ శ్రీరాముడు తన కుడి చేతి చేత దీన్ని వీపుపై దువ్వాడు. ఉడత వీపుపై 3 రేఖలు చూడడానికి అందంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్ అర్థాలు చూసుకుంటే అపకారి అంటే కీడు చేసేవాడు, తప్పు అంటే నెపము. నెక్స్ట్ అదే అర్థం వచ్చే పదాలు. ఇక్కడ పర్వతం అంటే అద్రి కొండ అని అర్థం. వంతెన అంటే వారధి సేతువు. నెక్స్ట్ పచ్చిక అంటే గడ్డి తృణం. వారధి అంటే సముద్రం వనది. ఇక్కడ ప్రకృతి వికృతులు చూసుకుంటే భక్తి అంటే బత్తి, అంటే సహాయం అంటే సాయం, దూరం అంటే దవ్యం, దూరం అంటే దవ్వు. నెక్స్ట్ శక్తి అంటే శక్తి, షా అంటే సా వస్తుంది, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చేసి చెరువు. ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలుగు భాష సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు సామెతల గురించి తెలపడం. ఇంపార్టెంట్ చాప్టర్ అండి ఇది. నెక్స్ట్ ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకుంటే ఈ పాఠం స్వగత ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లు చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ జాతీయం, ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అంటారు, అంటే నిగూఢార్థకంగా. నెక్స్ట్ దీనిని పలుకుబడి నానుడి అనే పేరుతో కూడా పిలుస్తారు. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణలు చూసుకుంటే చెవిని నీళ్లు కట్టుకొని, తామర తంపర, కన్నెర గుండె చెరువైంది, వండిన కుండ, గాలం వేయడం అండ్ గండి కొట్టడం. కొన్ని జాతీయాలు మరి చూసుకుంటే ఇంపార్టెంట్ అండి ఈ జాతీయాలు. ఇక్కడ అందెవేసిన చెయ్యి, ఆడకత్తెరలో పోకు చెక్క, అద్దుపద్దు, అన్నెము పుణ్యము, ఇల్లు గుల్ల చెయ్యు, అరటి పండోల్చినట్లు, అరచేత నిమ్మపండు, ఉగ్గు పాలతో పెట్టు. నెక్స్ట్ కంకణము కట్టుకొను, కంట్లో వత్తులేసుకొని. నెక్స్ట్ కడుపులో పెట్టుకొను. నెక్స్ట్ కడుపులో చెల్ల కదలకుండా. నెక్స్ట్ కత్తి నూరుట, కన్ను కుట్టు, కన్నులు నెత్తికెక్కు, కప్పల తక్కెడ, కలగుర గంప. నెక్స్ట్ కాలికి బుద్ధి చెప్పు. నెక్స్ట్ కాలుగాలిన పిల్లి. నెక్స్ట్ కొండ పిండి గొట్టు. నెక్స్ట్ నేతి బీరకాయ. నెక్స్ట్ కొట్టిన పిండి, కొమ్ములు తిరిగిన వారు, ఎడచెవిన బెట్టు, ముక్కు పచ్చలారని, మేక వన్నె పులి. నెక్స్ట్ ముసలి కన్నీరు, 2 నాలుకలు, నోటికి తాళం వేయు. నెక్స్ట్ చేతికి ఎముకలేనోడు, తెగేదాకా లాగొద్దు, తీగేకు కాయ బరువా. నెక్స్ట్ ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు. నెక్స్ట్ తేనెలో నీటి బొట్టు. నెక్స్ట్ కుండ బద్దలు కొట్టినట్లు. నెక్స్ట్ అరచేతిలో వైకుంఠం. ఇవి ఇంపార్టెంట్ జాతీయాలు, ఒకసారి గుర్తించుకునే ప్రయత్నం చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సామెతలు. ఇక్కడ సామెతలు చూసుకుంటే సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవం ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది.
మంచి భావాన్ని పదునైన మాటల్లో చెప్పడం సామెతల లక్షణం. సామెతలు సంక్షిప్తంగా గుడార్థకంగా అర్థాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఉదాహరణలు వచ్చేసి కుండ బద్దలు కొట్టినట్లు, ఉరకబోయి బొర్ల పడ్డట్లు, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు. కొన్ని సామెతలు చూద్దాం. ఇక్కడ ఒకటోది పొమ్మన్న లేక పొగబెట్టినట్లు, 2 తవ్వేడిస్తే తంగేళ్లు పీకాలే, 3 అడిగినట్లు ఇస్తే కడిగినట్లు అవుతుంది, 4 ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, 5 కుండ పగిలిన కుక్కగూడెం తెలిసే, 6 చావు తప్పి కన్నులుట్టబోయినట్లు, 7 ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు. నెక్స్ట్ ఇక్కడ ఊరందరిదో దారి ఉలిపికి కట్టేదో దారి. నెక్స్ట్ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు, అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు. నెక్స్ట్ పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. నెక్స్ట్ పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేసే. నెక్స్ట్ పిల్ల పైలం మల్లె పైలం. నెక్స్ట్ సుఖమొస్తే మొహం కడుగు తీరుగలేనట్లు. నెక్స్ట్ ఎక్కినోంది గుర్రం ఏలినోంది రాజ్యం. నెక్స్ట్ చుట్టమై వచ్చి దయమై పట్టే. నెక్స్ట్ సందిట్లో సడైమి అన్నట్లు. నెక్స్ట్ ఇంటింటికో మట్టిపోయి. నెక్స్ట్ కింద పడ్డ మీది కాలు నాదే. నెక్స్ట్ విత్తు చిన్న విచారం పెద్ద. ఇవంటి ఇంపార్టెంట్ సామెతలు ఒకసారి గుర్తించుకోండి. ఇక్కడ సామెతలకు జాతీయులకు చిన్న తేడా గుర్తించుకోండి. మీకు ఒకవేళ గుర్తించే ప్రయత్నం చేయకపోతే జాతీయులు కొంచెం చిన్నగా ఉంటాయి, సామెతలు కొద్దిగా పెద్దగా ఉంటాయి, గుర్తించుకోండి. ఇక్కడ ఉయ్యాల్లో బిడ్డను పెట్టి ఊరంతా వెతికినట్టు ఇది మిస్ అయింది. మరికొన్ని సామెతలు చూసుకుంటే ఊరికి ఊపిరి పోయాలంటే ముందు నాకు ముగ్గు ఓలేయాలి. నెక్స్ట్ నా కట్టగట్టి వడ్డంకనే ఇండ్ల గోడలు పైకి లేస్తాయి. నెక్స్ట్ నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు. ఇక్కడ సూక్తి చూసుకుంటే పరోపకారార్థమిదం శరీరం. ఇక్కడ వానలు పడకుంటే నా కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. నెక్స్ట్ మనసు బాగున్నప్పుడే 4 మాటలు చెవికెక్కుతాయి. నెక్స్ట్ అతి సర్వత్ర వర్జయేత్, అతి ఎప్పుడు పనికిరాదు. మీరు మిక్కిలి నీటి దగ్గర నిప్పు దగ్గర సాహసం చేయొద్దని పెద్దలు చెవి నీళ్లు కట్టుకొని మరీ చెప్పారు. నెక్స్ట్ విశేషమైన అభివృద్ధిని తామర తంపరగా పేర్కొంటారు. నెక్స్ట్ నీళ్ళెంత ఎక్కువగా ఉంటే అంతగా తామర అభివృద్ధి చెందుతుంది, అందుకే నీటి కొలది తామర అన్న సామెత ఏర్పడింది. నెక్స్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సామెత చెర్లో బర్లను తోలి కొమ్ములకు బేరం పెట్టినట్లు. ఇక్కడ జాతీయాలు గుండె చెరువైంది, గాలం వేయడము, గండి కొట్టడం. నెక్స్ట్ నా పరిస్థితి నానాటికి తీసి కట్టు నాగం బొట్టు అన్నట్లుంది. నెక్స్ట్ ఇక్కడ కాకతీయులు నిర్మించిన చెరువులు చూసుకుంటే రామప్ప చెరువు, రెండోది పాకాల చెరువు, ఇక్కడ లక్కవరం చెరువు. ఇంపార్టెంట్ అండి, ఈ గుర్తించుకోవాలి. ఈ 3 రామప్ప చెరువు వచ్చేసి జయశంకర భూపాలపల్లి, లక్కవరం చెరువు ములుగు, పాకాల చెరువు ఏమో వరంగల్. లాస్ట్ టెట్ బిట్ అండి ఇది. పాకాల చెరువు ఏ జిల్లాలో ఉందని అడగడం జరిగింది. నెక్స్ట్ మంతానిలో శీల సముద్రం అనే చెరువు ఉంది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వనపర్తి రాజులు ఏకంగా 7 సముద్రాలను అని పేరు పెట్టారు. ఇక్కడ పెద్ద చెరువులను సముద్రంగా పిలిచే సాంప్రదాయం మన తెలంగాణలోనే ఉంది. ఇక్కడ 7 సముద్రాలు చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తించుకోండి. శంకర సముద్రం కానేపల్లి, ఇక్కడ రంగ సముద్రం శ్రీరంగపురం, వీర సముద్రం తాటిపాముల, మహాభూపాల్ సముద్రం పెబ్బేర, కృష్ణ సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్టూరు, రామ సముద్రం రాయిన్పేట. ఇవి గుర్తించుకోవాలండి, చాలా ఇంపార్టెంట్. అండ్ వరుస క్రమం కూడా గుర్తించుకోండి. నెక్స్ట్ 9th చాప్టర్ వచ్చేసి చీమల బారు, రచయిత పోట్లపల్లి రామారావు. పాఠం యొక్క ఉద్దేశం మన చుట్టూ ఉన్న ప్రాణులను చూస్తూ క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలు నేర్చుకోవడము. నెక్స్ట్ ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకుంటే ఈ పాఠ్యభాగం గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. ఇది గేయ కవిత అండి. నెక్స్ట్ గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటాము. నెక్స్ట్ ఈ పాఠం పోట్లపల్లి రామారావు రచించిన ఆత్మవేదన కవితా సంపుటిలోనిది. నెక్స్ట్ పోట్లపల్లి రామారావు జిల్లా హన్మకొండ, మండలం ధర్మసాగరం, నెక్స్ట్ గ్రామం తాటికాయల. ఈయన కాలం వచ్చేసి 1917 నుంచి 2001 వరకు. నెక్స్ట్ ఇక్కడ కవితా సంపుటులు
రచనలు చూసుకుంటే ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు. నెక్స్ట్ రచనలు వచ్చేసి ఆత్మ మహత్కాంక్ష, జీవితం అంటే ఖండితలు. మూడవది పగ. ఈయన రచించిన జైలు కథ సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది. ఇంపార్టెంట్. ఇవి గుర్తించుకునే ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అర్థాలు చూసుకుంటే సీమ అంటే ప్రదేశం, మాన్యాలు అంటే భూములు. ఇంపార్టెంట్. ఇక్కడ ఒరిమి అంటే ఒరుపు. ప్రకృతి వికృతులు చూసుకుంటే విద్య అంటే విద్యే, చిత్రం అంటే చిత్తరువు, మాన్యం అంటే మన్నే. నెక్స్ట్ ఇక్కడ 10th చాప్టర్ వచ్చేసి బాలనాగమ్మ. బహుళ ప్రజాదరణ పొందిన జానపద కథ బాలనాగమ్మ కథ. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పల్లెటూరి పిల్లగాడ 11th చాప్టర్. ఇక్కడ రచయిత సుద్దాల హనుమంతు. పాఠం యొక్క ఉద్దేశం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనని రేకెత్తించి చేయడమే. నెక్స్ట్ ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకుంటే ఈ పాట అనే ప్రక్రియకు సంబంధించినది. ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అనువుగా ఉండేదే పాట. నెక్స్ట్ సుద్దాల హనుమంతు రాసిన ఈ పాట ఆయన శత జయంతి సందర్భంగా ప్రచురించిన పల్లెటూరి పిల్లగాడ్ అనే పాటల సంకలనంలోనిది. నెక్స్ట్ సుద్దాల హనుమంతు యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక్కడ గ్రామం పాలడుగు. చదువు 2వ ఫారం వరకు. నెక్స్ట్ ఇక్కడ తల్లిదండ్రులు తల్లి వచ్చేసి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. నెక్స్ట్ హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు. హేతువాది ఇంపార్టెంట్. హేతువాదిగా పేరు పొందాడు. వ్యవసాయ శాఖలో గుమస్తగా కూడా పనిచేసిండు. నెక్స్ట్ ఇక్కడ ఇతని చైతన్య గీతాలు చూసుకుంటే 1వది బుర్రకథ, 2 పిట్టల దొర, 3 గొల్ల సుద్దలు, 4 యక్షగానం. ఇంపార్టెంట్, గుర్తించుకోవాలి. ఇక్కడ అర్థాలు చూసుకుంటే కొలువు అంటే ఉద్యోగం, పెందలాడే అంటే ప్రొద్దు పొడవక మునుసు. నెక్స్ట్ వెలవెలబోవు అంటే వివర్ణమగు కళ తప్పడం. నెక్స్ట్ ఏరు అంటే నది, ఏరు అంటే నది. ఇక్కడ ప్రకృతి వికృతులు చూసుకుంటే అంబ అంటే అమ్మ, అటవి అంటే అడవి, గాసం అంటే గ్రాసం, పశువులు అంటే పశువులు. ఇవండి 11th చాప్టర్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ 12th చాప్టర్ కాపాడుకుందాం. పాఠం యొక్క ఉద్దేశం మన ప్రకృతిని కాపాడుకోవడం. ఇక్కడ పాఠ్యభాగ వివరాలు చూసుకుంటే ఈ పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. సంభాషణలు మన కళ్ళ ముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ ఈ పాఠంలోని పాత్రలు అన్నమ్మ ఏమో అమ్మమ్మ, నర్సయ్య ఏమో తాత, గోపాల్ మనవడు, లక్ష్మి ఏమో మనవరాలు. ఇక్కడ ప్రకృతి వికృతులు చూసుకుంటే సింహం అంటే సింగం, రాత్రి అంటే రాత్రి, భూ అంటే భూవి, సముద్రం అంటే సంద్రం, శబ్దం అంటే సద్దు, అటవి అంటే అడవి, ఆశ అంటే ఆశ, శక్తి అంటే శక్తి. ఇవ్వండి 6th క్లాస్లో ఉన్న ప్రతి చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 7th క్లాస్ చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో. అండ్ నా ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ లైక్ చేసి షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. నేను ఇంకా ఏ విధంగా చేయాలో, ఏ క్లాస్ చేయాలో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.